సంవత్సరాలు 4 దశాబ్దాలు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని 7 పదుల వయసు ఉన్నటువంటి కనీస వయసుకు కానీ అంబటి రాంబాబు గారిని ఒక మాట అంటున్నాను. మేము అంబటి రాంబాబు గారు అని అన్నాము ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్. ఎందుకంటే పొలిటికల్ అంటే ఒక నైతిక విలువలు, ఒక డిసిప్లిన్తో కూటమి ప్రభుత్వంలో ఉన్న మా నాయకులందరినీ కూడా ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. అంబటి రాంబాబు గారు నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు ఎవరు మీ ఊరుకోరు. ఎందుకంటే గతంలో భువనేశ్వరి అమ్మగారిని మీరు ఎలాగైతే అవమానించారో దేవుడు చూసి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక తండ్రి సమానునైన మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మీరు విమర్శించారు. అనకూడని మాటలు కూడా అన్నారు. మళ్ళీ దేవుడు చూస్తున్నారు. మళ్ళీ మీకు ఒకటి కూడా ఉండదు ఆ సీటు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చూడొచ్చు ప్రజలు మిమ్మల్ని ఎలా చీకొట్టారో, ఎలా తరిమి కొట్టారో మీరు చూస్తున్నారు. అయినా మీరు తీరు మారట్లేదు, మీరు పద్ధతిగా ఉండట్లేదు. ఇక్కడ ఉన్న మహిళలందరం కూడా ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఇక్కడ ఉన్న మహిళలందరూ, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంటిని చుట్టుముడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ